చూడడానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది. హాయ్ హలో అందరికీ నమస్కారం. మహాడి వెల్కమ్ టు వైట్ గోల్డ్ ప్రెజెంట్స్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2. మనోళ్ళందరికీ నమస్తే. నమస్తే. హాయ్ ఫ్రెండ్స్. అసలే ఫైర్ కార్డ్స్ అంటూ మీలోని ఫైర్ ని లేపామా లేదా? నన్ను ఎవ్వడు లేపే అవసరం నాకు లేదు. నన్ను నేను లేపుకుంటా, మళ్ళా లేపుకుంటా. ఎందుకంటే ఈసారి అగ్ని పరీక్షలో ఆట ఆడేది ఆటగాలే, కానీ ఆటని మలుపు తిప్పేది మాత్రం వాళ్ళ చేతిలో ఉన్న ఫైర్ కార్డ్. అలాగే తాతగారు. అగ్ని పరీక్ష భయాన్ని ఇస్తే ఈ ఫైర్ కార్డ్స్ ఆ భయాన్ని పోగొట్టే బలాన్ని ఇస్తాయి. చాలా స్వీట్ గా నిన్నొచ్చి ఫైర్ అలా తగిలించేసి ఇంట్రొడ్యూస్ చేసేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత ఆ ఫైర్ ని మేము ముగ్గురం తట్టుకోవాల్సి వచ్చింది. ఏం చేద్దామంటావు మరి? ఏం చేద్దామంటావా? అమన్ నీ చేతికి ఏదో లవ్ లెటర్ ఇచ్చినట్టు ఆ బ్లైండ్ కార్డ్ ఇచ్చేసి వెళ్ళాడు. దాంతో ఆయనకి హెల్ప్ అయ్యేలాగా చేస్తావా లేకపోతే ఆడికి ఆపోజిట్ వెళ్తావా? అది నీ బిహేవియర్ మీద బేస్ అయి ఉంటుంది. మేము రెడీ, తీసుకోవడానికి మీరు రెడీయా? సృష్టి వ్యాకరణం వైజాగ్ అన్నారు, చైనా లాగా ఉంది. బిగ్ బాస్ సీజన్ 9 లో టాప్ 3 గా నిలిచిన మన డిమాండ్ పవన్ విషయంలో చేశాడు చెప్తాను. ఆటను పక్కన పెట్టేస్తే బిఫోర్ ఆఫ్టర్ అనే మాట ఉంటది. నేను రితు గురించి ఏం చెప్పట్లేదు. ఇప్పుడు వీళ్ళందరి ముందు ఈ విషయం చెప్పాలా నువ్వు? నువ్వు మనిషి లేకపోతే మాట మొగానివిరా నువ్వు. ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. మీరు చూసుకున్నట్టయితే ఏ అమ్మాయిని చూస్తే నాతో పాటు హౌస్ లోకి వచ్చుంటే ఇంకా బాగుండేది అని అనిపిస్తుంది ఇక్కడ ఉన్న అమ్మాయి. ఒక అమ్మాయిని చూసామంటే అలా లేవాలి. మరి కంప్లీట్ గా సెట్ అయ్యి హౌస్ కి వెళ్ళడానికి ప్రిపేర్ అవ్వాలంటే నీలాంటి అబ్బాయి మంచిగా మోటివేటింగ్ ఏదైనా చెప్పాలి. ఏం చెప్తావు సృష్టికి? నీ కోసం నువ్వే నిలబడాలి. నీ కోసం ఎవడో రాడు. ఎందుకంటే ఇక్కడ ఎవరి లైఫ్ ఆడిది. నువ్వు తిప్పుతుంటే ఈ పుల్లలు ఎక్కడ పడిపోతాయి భయం వేసి. 10 రైట్ ఆన్సర్స్. సృష్టి 50% డిస్టింక్షన్ తో పాస్ అయిన సృష్టి వ్యాకరణం. క్లాప్స్ బా. రాంగ్ 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 రాంగ్. అయిపోయింది. నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమీ లేదు. మెమరీలో బ్యాడ్ రామకృష్ణ. లేదు మేడం, చిన్న మిస్టేక్ అయిపోయింది. నేను ఓన్లీ షేపే గుర్తుపెట్టాను. కలర్స్ చూసుకోలేదా? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. That's a blind fire card. Congratulations. Congrats to you. మీకు నా హార్ట్ ఇచ్చాను, మీకు కార్డ్ కూడా ఇస్తున్నాను. జాగ్రత్తగా అయిపోయింది మటాష్. వాడు ఎడారిలో వరి పండించే రకం, వారి నమ్మవాక. Please put your hands together for Divya Nikita. ఏం తొండా అమ్మో, ఈ మళ్ళీ వచ్చిందిడా. ఓ అమ్మో. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. కాదురా, నీకు అగ్ని పరీక్ష బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉపయోగపడింది? ఈ ఆఫీస్ లో దీని వల్ల ఎంత ఉపయోగం ఉందో నీ వల్ల అంతే. సో మీ ఈ వాదన ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో దివ్య చూసిన తర్వాత ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకే ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కాన్ఫిడెన్స్ నీకు ఉంటది. బట్ వాట్ ఐ ఫీల్, అది నీకు అవుటరే ఉంది. నువ్వు చూపెట్టుకోవడం అలా నీ గురించి చూపెట్టుకుంటున్నావు, కానీ నీకు ఇన్నర్ కాన్ఫిడెన్స్ లేదని నాకు సమ్వేర్ అనిపించింది. కాన్ఫిడెన్స్ లేకపోతే యుద్ధం ఎట్లా చేస్తాం సార్? కాన్ఫిడెన్స్ ఉంది. కాన్ఫిడెన్స్ కాదు, నిజం. కాన్ఫిడెన్స్ వేరు, నిజం వేరు. జరగబోయే యుద్ధం. వేరే డిఫికల్ట్ టాస్క్స్ వచ్చినప్పుడు నేను ఈ టాస్క్ తీసుకోవడం మంచిదైంది కదా, లేకపోతే ఇక్కడ ఉండేవాడిని కాదు అన్నట్టు నాతో డిస్కస్ చేశాడు. ఏరా పిత్తిసావా? ఏది కడుపులో దాచుకోవే, రావటం కంపు చేసేయటం. అసలు ముందు ప్రియా. ఎస్, నాదొచ్చేసి అపూర్వ గారు. అందరు నన్ను మింగుతారేంట్రా? అందరు నన్నే మింగండి, అందరు నన్నే మింగండి. వచ్చి నిన్న ఆడిన ఆటలో చూస్తే సంచాలక్ అస్సలు దారుణ.
స్టాప్ చెప్పినావు మళ్ళీ స్టార్ట్ చెప్పలేవు సారీ కరెక్టే మర్చిపోయాను. అమన్ అనే వ్యక్తి ఆడుతున్నప్పుడు నేను విన్నాను 2 సార్లు డైలాగ్, ఏదైతే అదైంది ఉంటే ఉంటా లేదంటే పోతా అని చెప్పి వెళ్ళడం వల్లనే పుషింగ్ జరిగింది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నన్ను మార్చుకోమని చెప్పినా కూడా నేను మార్చుకోలేదు, బికాస్ ఐ ఫీల్ రోహిత్ గేవ్ 100% పర్ఫార్మెన్స్ దాన్ అమన్. అవును సార్, నేను అదే ఫీల్ అవుతున్నాను. ఏమీ తెలియని పెద్ద పెద్ద క్యారెక్టర్ వేస్తున్నారు సార్. చేసింది ఐ చూస్ టు బి దేర్, ఐ హావ్ పుట్ మై సెల్ఫ్ స్టే అండ్ అవును, ఎగ్జాక్ట్లీ దట్స్ మై పాయింట్. మీరు ఏం చేయలేదు కాబట్టి వాళ్ళు ఇచ్చారు మీకు కదా. నా గాలి తీయడానికే పుట్టినట్టున్నాడు. ఇదనే కొయ్యకే పాయింట్లే కోస్తనే. డోర్లు ఎలా పడుతుంది? దాన్నే సమయస్ఫూర్తి అంటారా? మీరు స్ట్రెయిన్ అయితే నేను బ్రెయిన్ వాడాను. ఎంతకు ఇక్కడ గోరింటాకు వేయించుకున్నారు. నవదీప్ గారు మంచోళ్ళు కదా, అందుకే బాగా పండింది. నువ్వేంటే హచ్చికొక్కలా నన్నే ఫాలో అవుతున్నావు. కనిపిస్తుంది ఏం మెజర్ చేయాలి, ఆ వస్తువులు అయితే అయిపోయాయి. ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అకార్డింగ్ టు వాట్ ఇస్ ద నెక్స్ట్ ఐటమ్? దివ్య గారిని మెజర్ చేయాలి. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. క్లోజెస్ట్ ఉన్నది మా ప్రియా కాబట్టి 3rd పాయింట్ టై జరిగింది. ఇట్స్ అ డ్రా. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకొక స్పెషల్ ఐటమ్ ని ప్రవేశపెడతాము. ఆ ఐటమ్ కి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ దగ్గరలో చెప్పేస్తారో వాళ్ళు గెలిచేస్తున్నారు. గెంతుకుంటే వెళ్ళమను. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? ద విన్నర్ ఇస్ ఫైర్ కార్డ్ గెలుచుకుంటుంది ఎవరంటే 5 భాగి ఇస్ ద విన్నర్. సూపర్. ఇంకెవరో కాదు, ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ అవర్ మాస్ మ్యాన్ హరిత హరీష్. ఏంట్రా ఎవరిని వచ్చారా? మీరా కూడా చూసారు కదా. ఆహా, హరీష్ గారు హౌ డస్ ఇట్ ఫీల్? మళ్ళీ అగ్ని పరీక్ష స్టేజ్ కి రావడం ఎలా అనిపిస్తుంది? స్వర్గంలోంచి బయటికి వెళ్ళి మళ్ళీ స్వర్గంలోకి వచ్చాడు అనిపిస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే లైఫ్ వద్దనుకున్న కొత్త లైఫ్ పరిచయం చేసింది. పులిహోర కబుర్లు చెప్పొద్దు. ఫర్ ఎవ్రీవన్ జోక్ చేయండి, పోక్ చేయండి, ఫేక్ గా మాత్రం ఏం చేయొద్దు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? సింపుల్ అంతే. బీ స్ట్రైట్ ఫార్వర్డ్ జెన్యూన్. సింపుల్ అంతే. బీ స్ట్రైట్ ఫార్వర్డ్ జెన్యూన్. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. రీసెంట్ గా గ్రూప్స్ ఫామ్ అవ్వలేదు అది ఇది అని అన్నారు, కానీ ఈ ఆటకి గ్రూప్స్ అవసరం. ఆ ముక్క నాకు ముందే చెప్పాలరా జఫా. ఈ ఆట పేరేంటంటే తాడు పెంచిన బంధం. ఏంటది? తాడు పెంచిన బంధం. టైటిల్ భలే ఉందే, కాన్సెప్ట్ ఏంటో చెప్పు. మీ కలర్ తాళ్ళు కట్టాలి. బజర్ మళ్ళీ బజర్ మోగే టైంకి ఎవరి టీంలో ఎక్కువ మెంబర్స్ ఉంటారో వాళ్ళే విన్నర్. ఓకే ఓకే అర్థమైంది. మా కుర్చీకి కట్టేయకూడదు, కాలుకి కుర్చీ కలిపి కట్టేస్తుంది అమ్మాయి. కుర్చీ కట్టేసి నేను శాలిని తీసేశాను. తన దాంట్లో కొంచెం గర్వం ఉంది అని అనిపిస్తుంది, రిక్వెస్ట్ కన్నా ఎక్కువ. డిమాండింగ్ కూడా కాదు, రిక్వెస్టింగ్. డామినేట్ చేస్తున్నాయి, విచ్ మీన్స్ శాలిని టీం కొంచెం మెజారిటీతో ముందుకెళ్తుంది. ఝాన్సీ మంచితనంతో వెనకబడింది పాపం. ఈ రోజుల్లో మంచి అన్నది గోడ కొట్టిన బంతి కాదమ్మా, గోడ కొట్టిన సున్నం. గోకుంటే గోల్డ్ నొప్పి. 5 reds and 7 Blues. which means the clear winner is Jhansi. ఝాన్సీ స్టేజ్ మీద ఎలా ఉంటుందో బిహైండ్ ద స్టేజ్ కూడా ఒకటేలాగా ఉంటది. 2 faces ఉండవు. రాజుగా ఫలానా బండ్ల గణేష్ వాళ్ళు మంచి వాళ్ళు అంటే పక్కన చెడ్డనే కదా. ఇప్పుడు ఝాన్సీ మంచి పొటెన్షియల్ ప్లేయర్, ఆమె పొటెన్షియల్ ఉంది. సో నాలాంటి ఒకడు ఉంటే గ్రూప్ ఇంకా అది ఎనర్జీతో ఆడతాం కదా అన్నట్టు. వీడు అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. అంటే ఏదైనా పోటీని మిగతా వాళ్ళందరికన్నా ముందు స్టార్ట్ చేసే ఒక ఫెంటాస్టిక్ అడ్వాంటేజ్. ఇంకేమైతే ఇంకా అదృష్టం. సవక హరీష్, ఎలా అనిపిస్తుంది బీయింగ్ ఆన్ అగ్ని పరీక్ష సీజన్ 2? ఆ రోజు నాలో ఉన్న అగ్నిని ప్రవేశపెట్టాను. సో మీలో ఉన్న అగ్ని పరిచయం చేయండి, అంతే సింపుల్. చేసేది ఏముండదు కానీ మాటలు మాత్రం మస్తు చెప్తారు. ఈ జోపేట్ల చిల్లర మాటలు చెప్పుర్రా అంటే ఫస్ట్ ఉంటారు. ఓకే, బిగ్ బాస్ అగ్ని
పరీక్ష సీజన్ 2 లో ఇంతటితో మేము మీకు ఇవ్వాల్సిన ఫైర్ కార్డ్స్ అన్ని పూర్తి అయిపోయాయి. అప్పటి నుంచి అడుగుతున్నా, ఎవరన్నా ఒక కార్డు ఇస్తారేమో నాకు అంటే ఎవ్వరు ముందుకు రాలే. సరే, ఓ వీడితో ఎందుకు వచ్చాను గొడవ? ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో పండగ తీసుకో. కార్డ్స్ అని ఫైర్ కార్డ్స్ అంటే మిమ్మల్ని రక్షించబోయే కార్డ్స్. నేను ఇచ్చే కార్డ్ మిమ్మల్ని రక్షించదు, మిమ్మల్ని శిక్షిస్తుంది. కడిగావులే చెప్ప మళ్ళీ ఇదేం ఫిట్టింగ్? పుహార్ ఫిట్టింగ్. ఇదెక్కడి పుహార్ రా బాబు. ఏ విధంగా అయినా మాకు అనిపిస్తే యువర్ అన్డిజర్వింగ్ అనుకుంటే అప్పుడు ఈ కార్డ్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ దట్ మీన్స్ యూ విల్ బీ ఇన్ అ డేంజర్